హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అంటే వంట. ఈరోజు ఇంకో మంచి రెసిపీతో మన అంటే వంట కిచెన్లోకి వెళ్ళిపోదామా. సో ఇప్పుడు ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ ఏంటంటే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. అదే మన ఇంట్లో చిన్నలకి పెద్దలకి అందరికీ ఫేవరెట్ అయిన దోశ. సో ఇప్పుడు మంచి దోశ చేయాలంటే దోశ ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు దాని బ్యాటర్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ నేను మీకు పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నాను. నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యంకి 1.5 గ్లాస్ ఆఫ్ మినప్పప్పు అండ్ శనగపప్పు కాంబినేషన్లో తీసుకున్నానండి. మంచిగా ఒక 3 to 4 hours నానబెట్టుకొని మన మిక్సీ జార్లో కొద్దిగా బియ్యం అండ్ కొద్దిగా మినప్పప్పు శనగపప్పు వేసి కొంచెం సాల్ట్ వేసి మంచిగా మెత్తగా పేస్ట్లా చేసుకొని మొత్తం మనం నానబెట్టుకున్నంత గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది మొత్తం మిక్స్ చేసిన తర్వాత దాంట్లోకి కొద్దిగా వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసి ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి వదిలేయండి. ఇది ఏంటంటే మనం ఇప్పుడే సాల్ట్ మిక్స్ చేయకూడదు. మనం వన్స్ అది ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఒక 8 to 9 hours వరకు ఫర్మెంట్ అవ్వాలండి. ఆ తర్వాత మనం సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి. సో దట్ మన పిండి అన్నది బాగా పులవకుండా ఉంటుంది. మనం ముందే పిండిలో ఉప్పేసేసుకున్నామంటే అది బాగా పులిసిపోయి మనకి నెక్స్ట్ డే దోశలకు అంత బాగుండదు. కాబట్టి ఈ కొలతలతో చేసుకోండి. ఈసారి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళతో మాత్రం మార్క్స్ పడిపోతాయి. రెస్టారెంట్ స్టైల్లో చేస్తారు దోశ అని చెప్పి. అంతే. ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసి వన్స్ ఇంట్లో పెట్టుకున్నారంటే మీకు నచ్చినప్పుడు నచ్చినన్ని దోశలు పిండి అయిపోయేంత వరకు వేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ రుద్దుకోవాలండి నాన్ స్టిక్ ప్యాన్కి. దానిపైన మనము కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి తూర్చేసిన తర్వాత దోశ ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా స్ప్రెడ్ చేసుకోండి. దాని మీద ఎర్రకారం వేసి మంచిగా ఉల్లిపాయలు వేసి వన్ సైడ్ గోల్డెన్ బ్రౌన్ క్రిస్పీగా కాల్చుకొని ఇంకో సైడ్ సాఫ్ట్గా పెట్టుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా టేస్టా. మళ్ళీ ఇక్కడ నేను ఇంకో దోశ ఏంటంటే మసాలా దోశ చేస్తున్నానండి. మన ఇంట్లో ఏదైతే సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో దాంతో నేను ఒక హోమ్మేడ్ మసాలా అన్నది ప్రిపేర్ చేశాను, కారపొడి. మీకు ఒకవేళ ఆ రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను దానికోసం ఒక వీడియో పెడతాను. జస్ట్ ఈ కారం వేసుకొని మా పై నుంచి ఉల్లిపాయలు వేసుకొని వన్ సైడ్ గోల్డెన్ కలర్లో మంచిగా మన దోశ అన్నది రోస్ట్ చేసుకొని తింటే మాత్రం అద్దిరిపోతుందండి. ఈ దోశ అన్నది వన్ సైడ్ మనం మంచిగా క్రిస్పీగా కాల్చుకుంటాము, ఇంకో సైడ్ మాత్రం కాల్చుకోము. అది ఆప్షనల్, మీకు కావాలంటే తిప్పుకోవచ్చు. చూడండి మన దోశ బయట నుంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్లో ఎంత బాగా కుక్ అయిందో కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ ఒక టిప్, మీరు ఒకవేళ శనగపప్పు మీరు పిండి గ్రైండింగ్ చేసుకునేటప్పుడు వేసుకోకపోతే కనుక శనగపిండి ఉంటుంది కదా, ఆ శనగపిండిని మీరు బ్యాటర్లో కూడా కలుపుకోవచ్చు. సేమ్ ఇలానే వస్తుంది, టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. చూడండి మన కారప్పొడి దోశ ఎంత బాగా మెరిసిపోతుందో. అట్ ద సేమ్ టైం మన ఉల్లికారం దోశ కూడా చాలా టేస్టీగా ఉందండి. అంతే. ఈ దోశలు ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా ఈ వానాకాలంలో తింటుంటే అబ్బబ్బబ్బబ్బా. అయినా ఇంట్లో చేసిన దోశలకి బయట దోశలకి అసలు కంపారిజన్ ఉంటుందా? మీ ఇంట్లో కూడా మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇట్లాంటి ఈజీ హోమ్మేడ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.